ఇది అకియో టెక్నికల్ ఇదైనా కొట్టండి. సో దీంట్లో కలుపుకుందామంటే మీరు పెగాసిస్ కలుపుకొని కొట్టొచ్చండి. చాలా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. దీంట్లో పెగాసిస్ కలుపుకొని కనుక కొట్టుకున్నట్లయితే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఉంటుందండి. సో ఖచ్చితంగా మాత్రం దీంట్లో పెగాసిస్ కలుపుకొని కొట్టండి. ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది మీకు. మంచి రిజల్ట్ ఉంటుంది. 2 ముడతలు కానీ మీకు నల్లి కానీ మొత్తం క్లీన్ అయిపోయి మంచి గ్రోత్ అనేది చాలా బ్రహ్మాండమైనటువంటి గ్రోతింగ్ అయితే వస్తుంది. మంచి అంటే స్మూత్ గ్రోతింగ్ తో కూడా వస్తుంది. సో పెగాసిస్ వల్ల గ్రోత్ వస్తుంది. అండ్ ఇది కూడా చూసుకున్నట్లయితే మీకు నల్లి మీద పూర్తిగా పనిచేస్తుంది. అండ్ పెగాసిస్ కూడా నల్లి మీద పనిచేయడం జరుగుతుంది. తెల్లదోమ పచ్చదోమ కూడా క్లియర్ అవడం జరుగుతుంది. సో బ్రహ్మాండమైనటువంటి గ్రోతింగ్ తో సాఫ్ట్నెస్ గా వస్తుంది. ఇక దీంట్లో చూసుకున్నట్లయితే సీజ్ మైట్ అండి. సో సీజ్ మైట్ లో కూడా సేమ్ యాస్టిస్ గా మీరు కలుపుకుందాం అనుకుంటే పెగాసిస్ కలుపుకోవచ్చు. పెగాసిస్ కలుపుకొని కొట్టుకోవచ్చు అండి. సో పెగాసిస్ లో కానీ లేదంటే కనుక మీరు ఒకవేళ బెనివియట్ సిచ్యువేషన్ లో ఉన్నా కానీ ఒకవేళ నల్లి ఉధృతి అలాగే ఉంది నేను ఈ రేపు బెనివియా స్ప్రే చేయాలి అనుకున్నా కానీ బెనివియాలో కూడా ఇది కలుపుకొని అయితే మీరు స్ప్రే చేసుకోవచ్చు అండి. ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి. సో ఇది కొట్టుకోవడం వల్ల మనకు ఎర్ర నల్లి అనేది పూర్తిగా క్లీన్ అవ్వడం